బిగ్ బాస్ సీజన్ 8 లో ఈరోజు ఫ్రైడే. ఈ రోజు అయితే ఓటింగ్ పోల్ అయితే కనుక నైట్ 12 o'clock కల్లా ముగిపోతుంది. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో ఓట్ వేసుకుని కాపాడుకోండి. అలాగే గౌతమ్ అండ్ నిఖిల్ ఫిజికల్ టాస్క్లో రంగు పడుద్ది టాస్క్లో అరాచకంగా ఆడారు. అసలు ఒక రేంజ్లో ఉంది. సెకండ్ గేమ్ ఫస్ట్ గేమ్ వచ్చేవాడికి ఇసుక మీద 8 అని రాసి ఉంటుంది. ఆ గేమ్లో నిఖిల్ అయితే ఈజీగా విన్ అవడం. సెకండ్ గేమ్లో టాస్క్లో నిఖిల్ వర్సెస్ గౌతమ్కి చాలా పెద్ద ఫైట్ జరిగింది. దాని గురించి మాట్లాడేసుకునే ముందు మన వీడియోని స్కిప్ చేయకుండా వ్యూస్ వస్తున్నాయి లైక్ చేయండి అబ్బా. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. డిసెంబర్ 15వ తారీఖు నుండి అయితే కనుక మెన్స్ బిగ్ బాస్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఏ రోజు ఏ టైం కూడా ప్రొడక్షన్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను, ఫాలో అయిపోండి. అలాగే మనం కంటెంట్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ గేమ్ అయితే బిగ్ బాస్ అయితే నిర్వహించడం జరిగింది. ఆ గేమ్లో అయితే నిఖిల్ అంటే గోల్డ్ పోయిన వీక్లో నాగార్జున గారు షోలో నిఖిల్కి అండ్ రోహిణికి గౌతమ్కి గోల్డెన్ టికెట్స్ ఇచ్చారు. ఈ గోల్డెన్ టికెట్స్ ఆధారంగా ఏంటంటే ఇప్పుడు లాస్ట్ డే కాబట్టి లాస్ట్ ఓట్ అపీల్ చేసుకోవడానికి అయితే టాస్క్ అయితే జరిగినాయి. 2 టాస్క్లు అయితే జరిగినాయి. ఆ 2 టాస్క్లు ఒక గేమ్ వచ్చేప్పటికి ఇసుక మీద 8 అని రాసి ఉంటుంది. ఆ 8 కింద పడకూడదు. కింద పడితే కనుక ఎలిమినేట్ అవుతారు. 2 టాస్క్లు జరగడం జరుగుద్ది. 3 పార్టిసిపేట్ చేస్తారు. రోహిణి, నిఖిల్, గౌతమ్ చాలా బాగా జరిగింది. మధ్యలో ఆ గేమ్ టాస్కుల్లో మన రోహిణి గౌతమ్కి జోక్స్ వేస్తుంది, డాక్టర్ గారు జాగ్రత్తగా కట్ చేయండి అని చెప్పి. నిఖిల్ ఏమో కొంచెం ఉంచొచ్చు కదా అని చెప్పని కొంచెం ఫన్ అయితే జనరేట్ చేయడం జరిగింది. ఆ పైన టచ్ చేసుకుని వెళ్ళిపోదాం. లెంతీ వీడియో కాకుండా ఒక 4-5 minutesలో వీడియో వచ్చేలాగా మనం ఫుల్ లెంతీగా క్లియర్గా చెప్పేద్దాం. ఈ టాస్క్లో నిఖిల్ అయితే విన్ అవడం జరిగింది. సెకండ్ టాస్క్ వచ్చేవాడికి 3 rounds ఉన్నాయబ్బా. 3 roundsలో ఫిజికల్ టాస్క్ రంగు పడుద్ది. టాస్క్ పేరు రంగు పడుద్ది. నిఖిల్ అండ్ గౌతమ్ అయితే కనుక ఈ సెకండ్ గేమ్లో పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ రౌండ్ వచ్చేవాడికి గౌతమ్ ఇక్కడైతే కనుక ఏ గొడవ స్టార్ట్ అవ్వలేదు గాయస్. సెకండ్ దాంట్లో అయితే కనుక సెకండ్ రౌండ్లో గొడవ అయితే జరిగింది. నిఖిల్కి అండ్ గౌతమ్కి రంగు పడుద్ది. గౌతమ్కి నిఖిల్కి ఇద్దరు సమానంగా వేసుకుంటారు, పుష్ చేసుకుంటారు, గట్టిగా కింద పడిపోతారు. గ్రీజ్ వైట్ ఇది అయిపోద్ది. ఒక టైంలో గౌతమ్ వెళ్ళి నిఖిల్ తన రంగు దాన్ని తన్నేయడం అంటే పడిపోవడం. అన్ఫార్చునేట్లీగా నిఖిల్ కూడా కావాలని చేయడం జరుగుద్ది. అక్కడ రంగు బాగా జరుగుద్ది. పడిన తర్వాత ఏమంటాడంటే తనకి గట్టిగా హిట్ అవుద్ది అనమాట. అంటే కావాలని కొట్టలేదు గౌతమ్ అయితే బాబోయ్ బాహుబలి గేమ్ అసలు బాహుబలి సినిమా ఎలా ఉంటుందో రేంజ్లో ఫైట్ అలా జరిగింది అబ్బా. వీళ్ళిద్దరికైతే కనుక గౌతమ్ అయితే కావాలని తగలేదు, హిట్ అవుద్ది ఫేస్ మీద చేయి తగులుద్ది. ఇంకా నిఖిల్ ఆ మంట ఆ నిప్పి ఓర్చుకోవడంలో కూడా కొంచెం హీట్ ఆఫ్ ది మూమెంట్లో బే అనే పదం అయితే అని చెప్పి వాడటం జరుగుద్ది. ఆ పాయింట్ పట్టుకుని గౌతమ్ అయితే చాలా లాగ్ చేసాడు ఫ్రెండ్స్. అంటే పోయినసారి వాడుకోవడం అన్నదానికి అప్పుడు అందరూ నా మీద చెయ్యెత్తి చూపించారు. ఇప్పుడు నిఖిల్ని అయితే అంటారు నాకు ఒక రూలు ఆయనకు ఒక రూలుగా అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడ అందరూ నువ్వు అమ్మాయిని వాడుకోవడం అన్నారు, ఇదేమో పర్సనల్ కింద వచ్చింది అందుకే చెప్పామని చెప్పి అంటారు. అంతకుముందు విష్ణుప్రియ నిఖిల్ని క్వశ్చన్ చేసిందంట, కొంచెం నువ్వు ఫిజికల్ అవుతున్నావు, ఫిజికల్ అవ్వద్దు అని చెప్పి. తర్వాత రోహిణి కూడా అందరు ఎదురుగానే అడిగింది సే సంథింగ్ సారీ అని చెప్పి నిఖిల్ కూడా సారీ చెప్పడం జరిగింది. కానీ దీన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పి కొంచెం లాగ్ అయితే ప్రయత్నం చేశాడు గౌతమ్. మనకు కనబడుతుంది కూడా, లైవ్లో కూడా కనబడింది. అలాగే షోలో 45 minutes చూపించిన షోలో కూడా మనకు కనబడింది. అక్కడ తప్పెవరదో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అబ్బా. ఈ సెకండ్ రౌండ్లో జరిగింది నిఖిల్ది తప్ప, బే అనేది వాడటం అనేది మాత్రం నేను కన్సిడర్ చేయను. నిఖిల్ది చాలా పెద్ద తప్పది. దీని పరంగా అయితే కనుక నిఖిల్ యొక్క ఓటింగ్ గ్రాఫ్ అనేది పడిపోయే అవకాశం కూడా ఉంది నాకు తెలిసి. ఇక్కడైతే ఎవరితో తప్పో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థర్డ్ రౌండ్ అయితే కనుక చిల్లుకుంటారు. ఇలాగా ఇద్దరు కోడి పందాల్లో కొట్టుకున్నప్పుడు కొంచెం ఆయాసం వచ్చేసి కోళ్ళు ఎగరలేవు కదా, అలాగా ఫిజికల్ ఫైట్లో బాగా కష్టపడి ఆడడం వల్ల ఇద్దరికి ఓపిక అయిపోయి ఇంకా దూరం నుండి జల్లుకోవడం జరుగుద్ది. దాంట్లో అయితే నిఖిల్ అయితే విన్ అవడం జరిగింది. తను వెళ్ళి
ఓట్ అపీల్ చేసుకున్నాడో చాలా క్లియర్గా చెప్పాడు. నేను మీ ఇంటి పెట్టిన నన్ను కూడా తెలుగు 2 రాష్ట్ర ప్రజలు నన్ను యాక్సెప్ట్ చేయండి, మీ ఇంట్లో పిల్లవాళ్ళలాగా అడుగుతున్నానని చెప్పి చాలా బాగా రిక్వెస్ట్ చేసి అడిగాడు. నెక్స్ట్ ఓట్ అపీల్ అయిపోయిన తర్వాత సాంగ్ వచ్చింది. పరిగెట్టకుండా గార్డెన్ ఏరియాలోకి అందరూ వచ్చేసారు. ఈ లోపు జోడీ సీజన్ 3 ప్రమోట్ చేస్తూ ఓంకార్ గారు అయితే రావడం జరిగింది. హౌస్ సభ్యులతో మాట్లాడడం జరిగింది చాలా. అలాగే రోజెస్ గేమ్ ఒకటి పెట్టారు. గౌతమ్ అయితే సాంగ్తో అందుకున్నాడు, తనకో ఫ్లవరు. తర్వాత మంకీలాగా యాక్ట్ చేసి తనకో రోహిణి ఒక ఫ్లవరు. తర్వాత అవినాష్కో ఫ్లవరు. అండ్ నిఖిల్కి మన నబీల్ చెప్పిన ఆన్సర్ చాలా బాగుంది. నువ్వు ఎలాగా నీ వైఫ్ నువ్వు మ్యారేజ్ అయిన తర్వాత ఏం దోచుకోవడానికి అయితే ఇద్దరు కలిసి ఏం దోచుకుంటారంటే అప్పుడు జరుగుతున్న సీజన్ జోడీలో మేము ప్రేక్షకుల మనసులో అయితే మేము దోచుకుంటామని చెప్పి అన్నాడు. ఇంప్రెస్ అయ్యి మన ఓంకార్ గారు ఫ్లవర్ ఇస్తారు. అలాగే నిఖిల్కి కూడా నువ్వు వదిలేయాల్సి వస్తే నీలో ఏది వదిలేస్తావు అంటే నా అగ్రెషన్ని అండ్ తను చెప్తాడు అనమాట కొన్ని పాయింట్స్, అది ఏదో వదిలేస్తానని చెప్తాడు. అక్కడ చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేవాడికి ఇంకో టాస్క్ అయితే కనుక 3 జోడీల కింద మీరు డిసైడ్ అవ్వండి. అంటే విష్ణుప్రియ నిఖిల్ ఒక జోడీ, అండ్ నబీల్ అండ్ ప్రేరణ ఒక జోడీ, గౌతమ్ అండ్ రోహిణి ఒక జోడీ అనమాట. రోహిణి కోరిక అయితే తీరిపోయిందబ్బా. గౌతమ్తో కొంచెం బాగుంది. అక్కడ కొంచెం ఫన్ అయితే జనరేట్ అయింది. అక్కడ పేపర్ మాట తిట్టే గేమ్లో అయితే కనుక నబీల్ అండ్ ప్రేరణ చాలా బాగా ఆడి వేటు ప్రేరణ మోసుద్ది అసలు చాలా బాగా క్యారీ అయింది. అంటే బాయ్ లేడీస్ని క్యారీ చేయడం వేరు, లేడీ బాయ్స్ని క్యారీ చేయడం వేరు. చాలా బాగా మంచిగా అనిపించింది. ఫోల్డ్లో లాస్ట్లో విన్ అయింది ప్రేరణ. ఇక్కడ మాత్రం ప్రేరణకి సూపర్ డూపర్ ఆఫర్ ఇచ్చాడు ఓంకార్ గారు. ఈ సీజన్ 3లోకి ప్రేరణ అంటే శ్రీపాద్ రావాలి నాకు మాటి అని చెప్పాను. పరిగెట్టుకుని వెళ్ళి ప్రేరణ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఎంప్రెస్ అయ్యాయి అంటే ఒక టాస్క్లో ప్రేరణ శ్రీపాద్ని ఊహించుకోవాలంటే శ్రీపాద్ని స్థానాన్ని భర్తీ ఎవరో చేయలేరు అన్నది ఆ వర్డ్ అయితే ఎండడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చూసారు గైస్, మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళైనా సరే ఒక్కొక్కరిని 2 ముగ్గురు మెయింటైన్ చేస్తున్నారు. కానీ ప్రేరణ డైరెక్ట్గా అలా చెప్పేసేవాడికి ఇంప్రెస్ అయ్యారు. అలాగ ఉండాలి, లేడీస్ అందరూ అలాగ ఉండాలి, జెంట్స్ కూడా అలాగ ఉండాలి. ఒకరితో అనుకుంటే ఒకరితోనే లైఫ్ లాగా ఉండిపోవాలి. ఇది తెలియజేద్దాం. నీలాంటి వాళ్ళు కూడా మన గేమ్ షోకి రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేయగా యాక్సెప్ట్ చేసింది మన ప్రేరణ. శ్రీపాద్ అండ్ ప్రేరణ జోడీ సీజన్ 3లోకి అయితే ఎంటర్ అవబోతున్నారు. ఇక్కడితో అయితే కానీ బిగ్ బాస్ షో ఈరోజు అయితే కట్ చేశారు. అబ్బా తప్పుల గురించి ఏమైనా ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. గౌతమ్ వర్సెస్ నిఖిల్ జరిగిన గొడవలో ఎవరితో తప్పునో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి గైస్. సైనింగ్ ఆఫ్ అశోక్.